థ్యాంక్ యూ. తారక్ గారు, ఎస్ హేమంత్. సో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ యూ. ముందుగా మీ ఫ్యాన్స్ తరఫు నుంచి ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. Yeah. మీరు 3 ఏళ్ళుగా పెద్ద యాక్టివ్ లేరు ట్విట్టర్లో, వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ దే వాంట్ టు నో ఇఫ్ యూ చెక్ ద మెసేజెస్, ఇఫ్ యూర్ రీడింగ్ వాట్ ఎవర్ దే టెలింగ్ యూ. దట్స్ క్వశ్చన్. I have always told you, and my affinity towards social media is very low. And it's I think I've mentioned it a lot of times also. అంటే ఒక ఎగ్జాజురేటెడ్ వరల్డ్ని నమ్మి దాంట్లో ట్రావెల్ అయిపోయే ఇంట్రెస్ట్ నాకు లేదు. బట్ కాకపోతే థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్ అరౌండ్ మీ, మై టీమ్ అరౌండ్ మీ హూ కీప్ అప్డేటింగ్ మీ అబౌట్ వాట్ ఫ్యాన్స్ ఆర్ థింకింగ్. సో థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ దెమ్. అండ్ వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం, ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు అని అలా తెలుసుకోవడం జరుగుతుంది మెజారిటీగా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. అండ్ 3 ఏళ్ళ నుంచి కనిపించట్లేదంటే మరి RRR డిమాండెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎగ్జైల్. అండ్ ప్రిటీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ మూవీ లైక్ RRR. అంటే మన హీరోస్ని దేశవ్యాప్తంగా పెంపొందించే చిత్రం అది. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్. అండ్ అగైన్ యాజ్ ఐ సెడ్, సోషల్ మీడియా మీద పెద్ద ఏదో మిస్ అయిపోతున్నాను నేను అనేది నేను అనుకోను. అండ్ I have 2 beautiful kids who keep me very busy and happy. What else can I ask for? సార్, ఇందాక షో గురించి చెప్తున్నప్పుడు ఎవ్రీబడి మెన్షన్ ఏ పాయింట్ దట్ ది షో చేంజెస్ పీపుల్స్ లైఫ్స్, రైట్? లైక్ వాళ్ళు 1,00,000 గెలవనివ్వండి, 10 లక్షలు, ₹1,00,00,000 అండ్ ఆల్. అండ్ ఐ రిమెంబర్ ఒక 4 years బ్యాక్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు యూ టోల్డ్ మీ దట్ హ్యాండ్లింగ్ ఫేమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ ఇన్ లైఫ్, రైట్? నౌ ద క్వశ్చన్ ఈస్, how did at some point in your life you became a millionaire? Like, I mean, you got that first big paycheck, right? How did that change your life, sir? See, again, as I mentioned, and I think if you've seen the promo, it is purely not about money. Money is just a security. What is more important is what success brings to you. Success brings you money, but not many understand that success brings you confidence too. That's my take on the show. It's not about how much you'll win. It's not about how much money you're taking home. But it's about how much confidence you have gained being a part of this show. Or in general, but my movies, when you're successful, you are confident. Your confidence increases to perform better, to make better films. And of course, your failure also gives you a lot of confidence to make sure that you won't fail again.